బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ పెద్దలు తమ నీడను కూడా నమ్మలేదని, అందుకే ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆరోపించారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ డివిజన్ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఆయన ఫోన్ ట్యాపింగ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ లో అందరూ బాధితులే అని, కేంద్ర రాష్ట్ర మంత్రుల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని అన్నారు. ప్రజాప్రతినిధుల వ్యక్తిగత స్వేచ్ఛను హరించారని, ఫోన్లు మాట్లాడాలంటే భయపడే పరిస్థితి ఉండేదని తెలిపారు. సిట్ విచారణ అనంతరం నిజాలు బయటకు వస్తాయని అన్నారు. తప్పు చేయనప్పుడు సిట్ విచారణకు సహకరించాలని దానం నాగేందర్ హితవు పలికారు. ట్యాపింగ్ ఎవరిది కాలేదో ఇప్పటికి ఎవరికి అర్థమవుతలేదు. ట్యాపింగ్ అనేది మొత్తం అందరి ఒక ఇర్రెస్పెక్ట్ ఆఫ్ అన్ని పొలిటికల్ పార్టీ వాళ్ళకి ట్యాపింగ్ జరిగింది అనేది సమాచారం. ఇప్పుడు మేము కూడా ఫోన్లు మాట్లాడాలంటే 100 సార్లు ఆలోచించాల్సి వస్తుంది. అందుకనే ప్రజాస్వామ్యంలో ఎప్పుడే గాని ప్రజలకు ఇబ్బంది కలిగేటువంటి ఆలోచన చేసినటువంటి ఏ ప్రభుత్వం అయినా నిలవది. మన నీడని కూడా నమ్మలేని పరిస్థితిలో వాళ్ళు ఉండే అప్పుడు సొంత నీడని కూడా నమ్మితే ఈ నీడ ప్రమాదకరంగా ఉందేమో అని చెప్పి అలాగా ప్రవర్తించారు. కాబట్టి వాళ్ళందరూ మీద నిఘా పెట్టడం జరిగింది. చిట్టు వాళ్ళు పూర్తిగా శూన్యంగా పరిశీలిస్తున్నారు. కాబట్టి మీరు సహకరించండి, తప్పు చేయకుంటే భయం ఎందుకు?